హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ అట్ ఫామ్ హౌస్. వీడు లేడండి, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. మేము వచ్చేసరికి అక్కడ ఆవు పిల్లని పెట్టింది కదా, పిల్లని ఈనింది కదా, దానికోసమని దాని మీద అరుస్తున్నాడని చిన్న పాప మీద ఈయన బెదిరించారంట. ఎక్కడ వెళ్ళాడో తెలీదు. మేము వచ్చేసరికి లేడు. మేము ఊరంతా ఎతికి వెంచర్లన్నీ ఎతికి ఎక్కడైతే ఎలా అయితే వచ్చాడండి. ఇప్పుడు షెడ్ గడికి ఇదిగో కారులో ఎక్కించుకొస్తే ఇడికి ఎంత భయం వేస్తుందో చూడండి. కారులో ఉండడానికి తోక ఊపుతున్నాడు కానీ నన్ను చూసి అటు కదులుతులేదు, ఇటు కదులుతులేదు. అలాగే పడుకున్నాడు. నాన్న దా మున్నా, నీకోసం ఎక్కడైనా ఎతకల్లి. మున్నా తోక ఊపుతున్నాడు. తోక అలాగే బిగిసిపోయి ఉంటావా మున్నా? చిన్న పిల్లడు వారు. అయ్యో 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 అమ్మ, ఇప్పుడు ఊపిరి వచ్చింది అమ్మాడికి, ఇప్పుడు ఊపిరి వచ్చింది. అయ్యా ఆ కారు చూడండి, వీడళ్ళు మట్టి. స్నానం చేపిస్తే భయం అండి వీడికి. స్నానం చేపినప్పుడు వాటర్ దానా నీ కోసం మేము సిటీ నుంచి వారం పెట్రోల్ ఖర్చులు అయిపోతాయి. పెట్రోల్కి ఎంత అయినా నీ కోసం వస్తున్నావు నాన్న. నువ్వు ఎక్కడ వెళ్ళిపోయావు నాన్న? అలాగలాగ వెళ్ళిపోకూడదమ్మా. ఈ ఎండలో ఎంత ఎండ అండి, బయట చాలా ఎండ ఉంది. ఎండలు బాగా ఎక్కువైనాయి కదా, ఇంకా చాలా ఎండ ఉన్నది. వీడి పాపం ఏమో మరి ఎక్కడ వెళ్ళాడో ఏమో తెలియదు. కానీ ఆఖరికి ఎలాగైతే పట్టుకొచ్చామండి. లోపలికి నాడు, చల్లగా ఉంది నాడు. ఇక్కడ పడుకుంటాడండి. అక్కడ షెడ్ కాడ చెట్లు లేవు. అక్కడ ఆవు ఏమో పిల్లని ఒకటి పెట్టింది, పిల్లని ఈనింది కదా, బేబీ వచ్చింది దానికి. అదేమో ఎవరిని రాణిస్తలేదా, దాని బేబీ కోసమో అది ఎవరిని రాణిస్తలేదు ఆవు. వీడేమో ఏదో వచ్చేసిందో ఒక వింత జంతువు అనుకుంటున్నాడే ఏంటో. ఆవు పిల్లని చూసి అరుస్తున్నాడంట. ఊరంతా అరిచి ఇక్కడ నుంచి నేను ఎన్ని కేకలేసాను అనండి. పెరుగన్నం పెట్టినామా మొన్న? సరేరా
గాలి వస్తుంది, లోపలికి రా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ అట్ ఫామ్ హౌస్. అయితే పోయిన వారం వచ్చేసి ఫ్యామిలీతో వచ్చాం కదండి, పిల్లలతో వచ్చాము. ఈ వారం మా ఇద్దరమే వచ్చాము. ఎందుకోసం అంటే ఇంకా ఈ వారం వద్దు, పనులున్నాయి, రాకూడదు అనుకున్నాం. కానీ మా మున్నా కోసం, అలాగే మనకి ఆవు ఉందండి ఇక్కడ షెడ్ దగ్గర, కుమారాళ్ళది ఆవు ఈనింది, చిన్న బేబీ వచ్చింది. దాన్ని ఒకసారి చూపిస్తానండి. మనకి జున్ను పాలు వస్తాయి, ప్లస్ వచ్చేసి ఆవును చూసినట్టు ఉంటుందని చెప్పేసి వచ్చాము. ముఖ్యంగా మా మున్నాగాడి కోసం వచ్చామండి. వీడు వారం వారం ఇంకా మా కోసం ఎదురు చూస్తున్నాడు. మధ్యాహ్నం చాలాసేపు కనపడలేదు, తిరిగి దాని ఎండలో మొత్తం అంతా ఎతికేసరికి కుమార్ ఎక్కడికో వెళ్ళిందని చెప్పేసి తీసుకొచ్చి అక్కడ షెడ్ దగ్గర వదిలితే మా వారెళ్ళి కారులో ఎక్కించుకుని తీసుకొచ్చారు. వాడు కారులో ఎలా కూర్చున్నాడు, ఎంత భయపడతా కూర్చున్నాడో ఒకసారి మీరు వీడియోలో ఒకసారి చూడండి. అంత భయం అండి వీడికి. నీళ్ళన్న స్నానం చేపిద్దామని వాటర్ తీసుకొచ్చినా పారిపోతున్నాడు. కారు ఎక్కిద్దాము, ఎండలో ఏం పరిగెట్టుకొస్తాడని కారు తీసుకొస్తేనేమో భయపడిపోతున్నాడండి ఎక్కడానికి. అదండి మా మున్నా కోసం, మా ఆవు కోసం మేము మళ్ళీ ఈ వారం రావడం జరిగింది. మొక్కలు చూడండి, బాగానే అనుకున్నాము కానీ ఎండలో రావు ఏమోలే అంతంత మాత్రం అనుకున్నాం, కానీ బాగానే వచ్చినాయండి. ఇగో కొత్తిమీర, పాలకూర బాగానే స్టార్ట్ అయినాయి. చూద్దామండి, మరి ఇంకా ఎండలు బాగా ఎక్కువ అవుతున్నాయి కదా, చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ బెండకాయలు స్టార్ట్ అయినాయి. బెండకాయ విత్తనాలు పెట్టింది ఆవిడ. ఆంటీ ఎవరు చూసారా బెండకాయ వచ్చినాయి, బెండకాయలు వస్తున్నాయి. అమ్మా అది చందమామ చూడు ఎంత, అది సూర్యుడు చూడండి ఎంత బాగున్నాడు ఎర్రగా. ఇక్కడ రండి, ఇటు రండి. ఈవినింగు పొద్దున్నే, సాయంత్రం టైము పొద్దున్నే ఎంత బాగుంటుందండి అసలేని. అదిగో చూడు కదా, భలే ఉంది ఎర్రగా. ఇగో బెండ మొక్కలు వచ్చినాయండి భలేగా. అప్పుడా అరే మున్నా, నువ్వు పాదుల్లోకి టాపులట్టుకుని, అది బీరకాయ ఎండిపోయింది బోరు, పొందలని కొన్ని పాదులు అయితే అది బీరకాయ అనుకుంటున్నాను. బీరకాయ దోసకాయ చూద్దాం. పాదులు అయితే బాగా వచ్చినాయండి. ఇది చుక్కుడుకాయ పాదు, ఎన్నిసార్లు తెంపినా కానీ చుక్కుడు పాదు అయితే అది దాని అంతటిని అది ఎప్పుడు వస్తుందండి. ఆల్రెడీ ఇదిగో స్టార్ట్ అయింది. ద్రాక్షలు బాగానే నిలబడ్డాయండి. మొన్న పోయిన వారం చూడండి వీడియోలోను, ములక్కాళ్ళు 200 కాడ దాకా వచ్చేసింది, తీసుకెళ్ళిపోయాము. మొత్తం అందరికీ, ఫ్యామిలీస్ అందరికీ మొత్తం చుట్టుపక్కల అంతా పనిచేసామన్నమాట. అంతా బాగున్నాయి, చాలాను గుంజుతోను బాగా వచ్చినాయి అన్నమాట ములక్కాళ్ళు. ఇంకా ఉన్నాయిలేండి అక్కడక్కడను, చూద్దామండి. ఇంకా మా చిట్టుబాబు గారు నేను వీడియోలు పెట్టిన తర్వాత చూస్తుంటే, ఈయన ఎలాగంటే నేనంట వాగుడికాయ అంట హెడ్డింగ్ చూసారు ఎలా పెడుతున్నారో, ఏవో పెడుతున్నారండి. మరి ఏం చేస్తామండి మనం, ఏం మాట్లాడుకుంటాం చెప్పండి. రోజు మనకి ఏముంటాయి, మొక్కలు ఇగోండి, పళ్ళు ఇగోండి, ఏదో ఏం మాట్లాడుకుంటాం. ఆయన ఎలాగా మాట్లాడరు, కనీసం మీతో అన్న మాట్లాడుకుంటే నాకు అదో తృప్తి అన్నమాట. ఏం చేస్తాం, ఇంటికి వెళ్ళిన కాడి నుంచి తోముడు కడుగుడు రుద్దుడే. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కొంచెం ఏంటంటే లక్కీగా ఈ ఎండలకి మొత్తం నీట్గానే ఉందండి. పిచ్చి మొక్కలు గట్టా రాకోకుండా దొడ్డ అయితే నీట్గా ఉంది. అందుకు నాకు కొంచెం పని తక్కువ ఉందండి. 2 వారాల నుంచి కొంచెం రెస్ట్ అన్నమాట. వచ్చినాయి మల్లె మొక్కలు వచ్చినాయండి, మల్లెపూలు వస్తున్నాయి, మల్లె మొక్కలు బాగున్నాయి, కరివేపాకు మొక్కలు బాగా, ఫ్రూట్ యాపిల్స్ అని ఇవ్వండి స్టార్ట్ అయినాయి. ఇవి అంతకుముందు వచ్చున్నాయి పైన, ఇగో ఫ్రూట్స్ వచ్చినాయి. బో నిండిపోయింది, ఇక్కడ వర్షం వచ్చినట్టే వచ్చేసినాయి వాటర్. మేము వెనకాలకి వచ్చేసరికి సూర్యుడు వెళ్ళిపోయాడంటే భయపడి పారిపోయాడు. ఇది ఒకసారి కొట్టేయాలండి చెట్టు, కొట్టేస్తే మళ్ళీ సిగురు వస్తుంది మొదల నుంచి. ఏం చేద్దాము ఇంకా, ఇప్పుడు మళ్ళీ మార్కెట్కి వెళ్దామండి.
మార్కెట్కి వెళ్ళి పోయిన వారం వదిలేసారా ఇవి పిల్లలు వచ్చింది. మార్కెట్కి వెళ్ళి మన మున్నా కోసం కొంచెం ఏమన్నా తీసుకొచ్చి వాడికి చికెన్ తీసుకొద్దామండి. మరి ఏం చేస్తాం, మనం తినపోయినా వాడి కోసం వండి పెట్టాలనే కదా వచ్చాము. అందుకని వాడి కోసం ఫుడ్ రెడీ చేసి మున్నాకి మంచిగా ఫుడ్ పెడదామండి. వాడికి మల్లెపూలు భలే వస్తున్నాయండి. ఇవిగో మల్లెపూలు చాలా పెట్టానండి. మల్లె చెట్లు 2-3 రకాల మల్లెపూల చెట్లు పెట్టాను, భలే వస్తున్నాయండి. అక్కడ పాతదే బాగా ఇప్పుడు సిగురు వస్తుంది, చెట్టు బాగా వస్తుందండి. అది అదొక మళ్ళీ ఇదొక మళ్ళీ, అక్కడ ఒక 3 చెట్లు, అక్కడ ఒకటి బాగానే ఉన్నాయండి. ఒక 10 మొక్కల దాకా 7-8 మొక్కల దాకా ఉన్నాయి. బాగా పూస్తాయి ఎండాకాలం మల్లెపూలు గుమ్మగుమ్మలు. అది వాడు చూడండి మున్నాగాడికి వేడి వచ్చేసి మట్టి ఎక్కడుంటే వీడికి స్నానం చేయించి కూడా చాలా వేస్ట్ అండి. అలా ఉంటుంది అనమాట. వాడికి వేడి వచ్చేసి చల్లదనం కోసం అని చెప్పేసి వాటర్ పట్టారు కదా, వాటర్ ఇగో ప్రతిసారి వచ్చిన వారం ఒక టాప్ చింపేస్తున్నాడు అండి బాబు. టాప్లు అట్టుకుని లాగేసి ఆ పళ్ళు సూదాటంగా ఉన్నాయి, నా టాప్ మొత్తం చింపేస్తున్నాడు అండి వీడు. అది సరే అండి, మా చిట్టుబాబు గారు నా మీద కంప్లైంట్స్ ఏమన్నా పెడితే కనుక మీరు నమ్మొద్దండి, ఆయన అలాగే పెడతారు. అంతా ఆయన ఏంటండి తీసేస్తున్నారు పెట్టేస్తున్నారు, చూసుకుంటేనే కానీ ఇది పెట్టారు ఈ వీడియోలో అనేది తెలుస్తలేదు. అది ఎందుకు పెట్టారండి అని అంటే నవ్వుతారు మా చిట్టుబాబు గారు. చూడండి మీరే చెప్పండి, నాకు తెలియకుండా అలా పెట్టకూడదు కదా. రండి ఆవు దగ్గరికి వెళ్దాం, నడవండి. గులాబీ ఎల్లో కనకాంబరం, ఇది గులాబీ చూడండి మల్టీ కలర్, చాలా అందంగా ఉంటుందండి ఇది గులాబీ. ఎంత బాగున్నాయి. ఇది మనం కొట్టేసాం కదండి మందార మొక్క, ఎంత బాగా వచ్చిందో చూడండి. సిగురు బాగా వచ్చింది, చక్కగా గుబురుగా వచ్చింది. చూసారండి మొన్న ఇవి వచ్చినాయి కదా పువ్వులు 2, ఇవి చిన్నగా వచ్చినాయి. ఇదిగో చూసారా మళ్ళీని. అదే ఎరుపుదండి, అక్కడ ఎండకి ఎండిపోయింది. 2-3 మొక్కలు తీసుకొచ్చి వర్షాలు పడతాయి కదండి, వర్షాలు పడేటప్పుడు మనకి మే నెలపై జూన్లో వర్షాలు పడే ముందు మనం కొన్ని మొక్కలు మంచిగా పువ్వుల మొక్కలు అందంగా గార్డెన్ మొక్కలు ఏమైనా ఉంటే తెచ్చి పెడదామండి. ఇప్పుడు పెట్టిన ఎండలకి వాటర్ ప్రాబ్లం ఉంటుంది, ఎండిపోతాయండి. సరిగ్గాను మెయింటెనెన్స్ కూడా అంత తక్కువ ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఎంత చేసినా మనకి ఇక్కడ బాగా ఓపెన్ ప్లేస్ కదండి, ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ఎండ ఉంటుంది మధ్యాహ్నం టైం. ఈవినింగు మార్నింగు చాలా బాగుంటాయి. అది అవి మాత్రం పక్షులు తింటలేదండి మరి మేత. ఇవి బయట తిరిగే పక్షులకి మరి ఇట్లా వేస్తే మరి వాటికి భయమేమోనండి, రావనుకుంటా మరి ఎందుకో తెలియదు. కానీ నూకొస్తుంది, ఏమైనా వచ్చినాయి అంటవా, రావట్లేదు ఎందుకో, తింటలేదండి. మనం ఎందులో వేసి పెట్టినా తింటలేదు. ఈ మున్నాగాడికి మాత్రం ఏదో తినేదానికి నీడు వచ్చేస్తాడు ఫస్ట్. అయితే ఎందుకో రావట్లేదు ఏంటి మరి. ఇట్లా గడ్డిలో జల్లితే ఇవేమో గడ్డిలో జల్లితే మొలకలు వచ్చేస్తాయి, మొక్కలు వచ్చేస్తాయండి, గడ్డి వచ్చేస్తుంది ఎక్కువ. అవేమో చిలకలు మరి ఎందుకో అక్కడ కట్టినా రాలేదు, ఇవి ఇక్కడ పెట్టినా రాలేదు, ఎక్కడ పెట్టినా రావట్లేదు. చూద్దామండి, జల్లేదాం మరి, అవే ఏరుకుని తింటాయి. ఏం చేసుకుంటాం మరి, అవన్నా తింటాయి కదా. ఎంచిక్క మీ అమ్మ పాలిచ్చిందా నీకు? మీ అమ్మ పాలిచ్చిందా? ఇచ్చిందా పాలిచ్చిందా? మా కుమారుల్ని ఆవు ఈనిందండి. పాప దగ్గరికి వెళ్తున్నామని అదే. ఏమ్మా మీ పాపని ఏం చేయమమ్మా? ఎదుగు మొక్కమేమో తెల్లగా, ఒళ్ళేమో నల్లగా. ఇదిగోండి ఆవు సాయంత్రం తీసుకెళ్తాలే అమ్మ. అవునా, కొన్ని సాయంత్రం తీసుకుంటాలేమో. అరే ఇదిగో మా కుమారులది ఆవు పిల్ల నీనిందండి. ఇదిగో చూడండి, బుల్లి దూడ, బుల్లి ఆవు, అమ్మాయి. దీనికి మట్టి తినేస్తుందని
వాడేసాడు. మరే ఏమండి పొడుస్తుంది అది అంటే తెలియదు కదా. మీరు నాలుగు పిల్లని ఏం చేస్తున్నాం అనుకుని కొమ్ముతో పొడుస్తుంది. ఎండగా ఉంది. ఇంటికి వెళ్ళిపోతావా? వీడికి ఇలాగా ఆడాలండి. ఆడేవాళ్ళు ఎవరు ఉండరు కదా. ఆడతాడు వచ్చినప్పుడల్లా ఆడాలి. వీడికి బాల్, వీడి కోసం ఈ బాల్